హాయ్ ఫ్రెండ్స్, ఆహాలో రిలీజ్ అయిన సత్య సినిమా ఎలా ఉందో చూద్దాం. ఇది ఒక తమిళ్ డబ్బింగ్ సినిమా. ఈ సినిమాకి వాలి మోహన్ దాస్ దర్శకత్వం వహించారు. గాంధీ చాకలి పని చేస్తూ ఉంటాడు. అతని కూతురు, భార్య ఇద్దరు కూడా అతని పనిలో సహకారం అందిస్తూ ఉంటారు. అతని కొడుకు సత్యని మంచి చదువు చదివించాలని అనుకుంటూ ఉంటాడు గాంధీ. సత్య మాత్రం గవర్నమెంట్ స్కూల్లో గొడవలు పడుతూ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో చెడ్డ పేరు తెచ్చుకుంటాడు. అయితే సత్యాన్ని ఎలాగైనా మంచి స్కూల్లో చదివించాలని గాంధీ భావించి ఒక పెద్ద పేరున్న స్కూల్లో జాయిన్ చేస్తాడు. దానికోసం అప్పు కూడా చేస్తాడు. కార్పొరేట్ స్కూల్లో జాయిన్ అయిన సత్యకి పార్వతి పరిచయం అవుతుంది. తన క్లాస్మేట్ పార్వతిని ఇష్టపడతాడు. అదే పార్వతిని బాగా డబ్బున్న రిచ్ కిడ్ గౌతమ్ కూడా ఇష్టపడుతూ ఉంటాడు. ఈ పార్వతి కోసం ఇద్దరు కొట్టుకుంటూ ఉంటారు. మరోవైపు గాంధీ కుటుంబం అంతా సత్యని బాగా చదివించడం కోసం నానా కష్టాలు పడుతూ ఉంటారు. అవేవి సత్యకి తెలియకుండా దాస్తూ ఉంటారు. ఓవైపు చాకలివాడు కొడుకని స్కూల్లో అవహేళన చేస్తూ ఉంటారు. టీచర్లు మాత్రం సత్యని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. అయితే తల్లిదండ్రులు పడుతున్న కష్టాన్ని గుర్తించిన సత్య ఓ నిర్ణయం తీసుకుంటాడు. ఆ నిర్ణయం ఏంటి, పార్వతి ఎవరిని ప్రేమించింది అన్నది మిగిలిన సినిమా. వాలి మోహన్ దాస్ చాలా మంచి కథని చాలా మంచిగా అద్భుతంగా తెర మీద ఆవిష్కరించాడని చెప్పొచ్చు. అమరేష్ సత్య పాత్రలో బాగా నటించాడు. ఆ కుర్రాడు షాపింగ్ మాల్ సినిమాలో హీరో చిన్నప్పుడు ఎలా ఉంటాడో అలా ఉన్నాడు. అలాగే ఆడుకాలం మురుగదాస్ తండ్రి పాత్రలో, గాంధీ పాత్రలో చాలా బాగా చేశాడు. సాయి శ్రీ ప్రభాకరన్ కూడా అమ్మ పాత్రలో బాగా చేసింది. ప్రార్థన అక్క పాత్రలో బాగా చేసింది. స్పైడర్లో చిన్నప్పుడు సూర్యగా నటించిన స్పైడర్ సంజయ్ కూడా ఈ సినిమాలో సత్య ఫ్రెండ్గా మంచి పాత్ర పోషించాడు. మీరు గమనించవచ్చు. అందరూ బాగానే చేశారు. టీచర్ పాత్ర, ముఖ్యంగా కార్పొరేట్ కాలేజీలో ప్రిన్సిపల్ పాత్ర కూడా ఆకట్టుకుంటుంది. ఆవిడికి సరిగ్గా తెలుగు రాదు, తెలుగు అర్థం చేసుకోలేదు. ఒక మంచి ఫీల్ గుడ్ సినిమా. తల్లిదండ్రుల బాధను అర్థం చేసుకునే కొడుకు కోసం ఏదైనా చేసే తల్లిదండ్రులు, తమ్ముడి బాగు కోరుకునే అక్క. ఒక మంచి సినిమా. అప్పు ఇచ్చేవాడు కూడా అప్పు తీసుకునేవాడి బాగు కోరుకోవడం వంటి మంచి సన్నివేశాలు ఇందులో ఉంటాయి. అప్పు తీర్చడం కోసం అతనికి పని కూడా కల్పించడం వంటిది ఆకట్టుకుంటుంది. ఒక మంచి ఫీల్ గుడ్ సినిమాని అందించినందుకు ఆహాకి అందరూ థ్యాంక్స్ చెప్పాలి. ఈ సినిమాని ప్రతి తల్లిదండ్రులు తమ బిడ్డలకు చూపించాలి. మంచి సినిమా. ఇటువంటి తక్కువ బడ్జెట్ లో తీసిన ఈ సినిమాకి ఎక్సలెంట్ ఫోటోగ్రఫీ అందించారు. కలర్ కరెక్షన్ కూడా చాలా బాగుంటది. ముఖ్యంగా ధోబీ ఘాట్ దగ్గర వచ్చే సన్నివేశాలకి డిజిటల్ గ్రేడింగ్ చాలా అద్భుతంగా ఇచ్చారు. సందర్భానుసారంగా వచ్చే 2-3 పాటలు అలా కథలో మిళితమై సాగిపోతాయి. మంచి డైలాగ్స్ ఉంటాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా ఆకట్టుకుంటుంది. ఈ సినిమాని ఖచ్చితంగా చూడండి. ఈ సినిమాని మిస్ కాకండి. తెలుగు డబ్బింగ్ కూడా బాగుంది. స్ట్రైట్ తెలుగు సినిమా లాగే అనిపిస్తుంది. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 3.5/5.